ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్న తప్పుడు ప్రచారాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏసీ రూముల్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బురద చల్లటం నాగేశ్వరరావుకు అలవాటుగా మారిందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ ఏదో అన్నారంటూ నాగేశ్వరరావు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ఒకవేళ ఆయన దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే వెంటనే మీడియా ముందు బయట పెట్టాలని సవాల్ విసిరారు. వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే 4-5 రూపాయలు ఇస్తారని, బహుశా నాగేశ్వరరావుకు వైసీపీ నేతలు భారీ మొత్తంలో ప్యాకేజీలు ఇచ్చి ఉంటారని, అందుకే ఆయన ఇప్పుడు వైసీపీ పేటీఎం ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే, మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. దాని మీద మనోహర్ గారు ఖండించడం జరిగింది. దాని మీద తిరిగి నాగేశ్వర గారు ఏమీ మాట్లాడలేదు. పోస్ట్కి 5 రూపాయలు ఎంతో 4 రూపాయలు ఇస్తున్నట్టున్నారు కదా జగన్ పార్టీ. ఈయన కొంచెం పెద్ద ఎత్తున ఈయనకి పోస్ట్కి పెద్ద ఎత్తున బేరం జరిగినట్టు కనపడుతుంది. నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పేటీఎం కార్యకర్తలు చేసిస్తే వేళ పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు తనకు చేపట్టిన శాఖలకి మెరుగైన అభివృద్ధి, గ్రామాలకి ప్రతి గ్రామానికి మెరుగైన అభివృద్ధి చేస్తారని చెప్పి మీ చిచ్చు పెట్టడానికి నాగేశ్వర్ కాదు కదా. ఇటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సరే ఖచ్చితంగా కూటమిని ఏమీ చేయలేరు. మేము 15 ఏళ్ళ పాటు ఈ కూటమి ఇలాగే రన్ అవుద్ది.